పట్టపగలు కాదు. జరిగితే 5 గంటల కల్లా కలెక్టరు స్పాట్లోకి వెళ్ళాడు, కమిషనర్ స్పాట్లోకి వెళ్ళాడు. అంబులెన్స్ని అప్పటికే ముమ్మరంగా మోహరించేసాయి. గవర్నమెంట్ అంబులెన్స్ అన్నీ కూడా తీసుకొచ్చాయి. ప్రతి బాధితునికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం జరిగింది. 6 గంటల కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా స్పాట్ మీదకి వెళ్ళారు, తోడుగా ఉండే కార్యక్రమం చేశారు. అదే రోజు 11 గంటల కల్లా, మధ్యాహ్నం కూడా కాదు, మధ్యాహ్నం కాకమునిపే 11 గంటల కల్లా ఏకంగా ముఖ్యమంత్రి అంటే నేనే ఏకంగా స్పాట్లోకి నేనే రావడం జరిగింది. స్పందించిన తీరు గమనించమని అడుగుతా ఉన్నా. వెంటనే 24 గంటల్లోనే ఏకంగా ₹1 కోటి కాంపన్సేషన్ ప్రకటించిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగల. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని, గవర్నమెంట్ ఎప్పుడూ కూడా బాధితుల పట్ల సానుభూతితో ఎప్పుడూ వ్యవహరించలా. ఇంతగా వ్యవహరించిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. మొట్టమొదటిసారిగా ₹1 కోటి కాంపన్సేషన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మొట్టమొదటగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, మన ప్రభుత్వమే, జగన్ ప్రభుత్వమే ఇచ్చిందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను నేను. ఇక్కడ 24 గంటల్లోనే ఏకంగా ₹30 కోట్ల అక్కడికి ఇమీడియట్లీ పంపించి బాధితులకు తోడుగా నిలబడడం జరిగింది. ఎవరైతే దెబ్బలు తగిలాయో, ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే హాస్పిటల్లోకి చేర్పించడం, 3 రోజులు హాస్పిటల్లో ఉంటే ₹10 లక్షల మేర కాంపన్సేషన్ ఇవ్వడం, హాస్పిటల్లోకి జరిగిన మైనర్ ఇంజనీర్స్కి కూడా వెంటనే ₹3 లక్షలు ఇవ్వడం, హాస్పిటల్లోకి ఎవరు వచ్చినా కూడా చిన్న గాయాలతో వచ్చిన వాళ్ళకు కూడా ₹25,000 మేరకు వాళ్ళకు కూడా కాంపన్సేషన్ ఇచ్చి పంపించడం. ఏకంగా గ్రామాలకు కూడా 15,000 మంది నివాసం ఉంటా ఉన్న చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ₹10,000 కూడా ఇచ్చి కూడా తోడుగా నిలబడిన పరిస్థితులు ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. నేను ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, మనిషి ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్పందించే తీరు ఎలా ఉంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ ఘటనలు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయా. జగన్ హయాంలో జరిగాయి ఘటనలు అని చెప్పి చెప్తాడు కానీ, నేరాన్ని ఇక్కడ నుంచి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తాడు కానీ, ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఇంతకుముందు 2014 నుంచి 19 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో జరగలేదా? ఈ ఘటనలు ఇటువంటివన్నీ ఎవరి హయాంలో అయినా కూడా జరుగుతాయి. కానీ జరిగినప్పుడు ఒక ప్రభుత్వం ఎలా స్పందిస్తూ ఉంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఒక ప్రభుత్వం అన్నది స్పందించేటప్పుడు ఎంపతి చూపించాలి, అంటే సానుభూతి చూపించాలి ప్రజల పట్ల, బాధితుల పట్ల. రెండోది ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి అని అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ రెండు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న నీరబ్ ప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన ఆధ్వర్యంలోనే అప్పుడే ఒక హై లెవెల్ కమిటీ వేసి ఫ్యాక్టరీ సెక్యూరిటీని, పొల్యూషన్ కంట్రోల్ని, ఈ రెండింటినీ కూడా క్రోడీకరించి ఇటువంటి ఘటనలన్నీ కూడా పునరావృతం కాకుండా ఏ రకమైన రిఫార్మ్స్ తీసుకొని రావాలి అని చెప్పి ఆలోచన చేసి కమిటీ స్టడీ చేసి సిఫార్సు చేయమని చెప్పి కూడా ప్రభుత్వం కోరింది. నీరబ్ ప్రసాద్ అనే ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు అప్పట్లో కమిటీ హెడ్గా ఉండి తాను కూడా రిపోర్ట్ కూడా ఇచ్చాడు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఆగస్టు 2020లోనే జీవో కూడా ఇష్యూ చేసి ఒక ప్రాపర్ ప్రోటోకాల్ను తీసుకొని రావడం జరిగింది. ఆ ప్రోటోకాల్ ఏమిటి అని అంటే, అన్ని రెగ్యులేషన్స్ డిఫరెంట్ సైలోస్లో కాకుండా అన్ని క్రోడీకరించి ఒక చోటుకు తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది. ఫ్యాక్టరీ సేఫ్టీకి సంబంధించిన ప్రోటోకాలు, పొల్యూషన్ కంట్రోల్కు సంబంధించిన ప్రోటోకాలు అన్నిటినీ కూడా కలిపి ఒక ప్రోటోకాల్